జాబ్ ఆపర్చునిటీ వేవ్స్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్ కంపెనీ. ఈ కంపెనీ ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ ఎనీ అదర్ వాటర్ ఉంటాయి కదా, వాటిని ప్యూరిఫై చేస్తారనమాట. దాన్ని ట్రీట్మెంట్ అని అంటారు. ఇంకా చాలా చాలా ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు. ఇది కంపెనీ యొక్క టైప్ అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క అడ్రస్ ఏంటి అంటే విక్రమ్పురి సికింద్రాబాద్. ల్యాండ్మార్క్ వచ్చేసరికి నెక్స్ట్ టు పార్వతి హాస్పిటల్ నియర్ కార్ఖానా బస్ స్టాప్. అండ్ వీళ్ళు చూస్తున్న రోల్ ఏంటి అంటే సర్వీస్ టెక్నీషియన్. దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర వాటర్ ప్లాంట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు వీళ్ళ క్లయింట్స్కి ఏమైనా వాళ్ళ ప్రొడక్ట్స్ వల్ల ఇష్యూస్ వస్తే దాన్ని రిజాల్వ్ చేయడం అనమాట. క్లయింట్స్ ఏమైనా రిపేర్ చేయడం, వాళ్ళ ఈ సర్వీస్ టెక్నీషియన్ వాళ్ళు అవి క్లియర్ చేస్తూ ఉంటారు. ఏమైనా రిపేర్స్ ఉంటే క్లియర్ చేయడం అండ్ ఇన్స్టాల్ చేయడం అనమాట. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి SSC ఇంటర్ ITI, 10th ఇంటర్ ITI దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ వీళ్ళు ఎలా ఉండాలంటే విత్ గుడ్ లుకింగ్గా ఉండాలి, కొంచెం ఫెయిర్గా, కొంచెం ఫార్మల్గా ఉండాలి. వాళ్ళు విత్ గుడ్ లుకింగ్ అయితే ఉండాలి టెక్నీషియన్స్ అనేవాళ్ళు. అండ్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎవరినైనా తీసుకుంటున్నారు, ఫ్రెషర్స్. అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరినైనా తీసుకుంటున్నారు, ఫ్రెషర్స్ ఎలిజిబుల్, ఫ్రెషర్స్ అయినా కూడా తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ శాలరీ వచ్చేసరికి 15,000 to 20,000. వీళ్ళ ఫ్రెషర్స్కి అయితే 15,000 to 20,000 ఉంది, ఇంక్లూడింగ్ PF, ESI అండ్ TADA. ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాంటాక్ట్ అవుతే శాలరీ రేంజ్ అనేది చేంజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వరకు వాళ్ళకి శాలరీ అనేది ఉంటుంది. అండ్ హాలిడేస్ వచ్చేసరికి ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది. పబ్లిక్ హాలిడేస్, మన ఫెస్టివల్స్ ఏమైనా ఒకేషన్స్ ఉంటే హాలిడేస్ ఉంటాయి. అండ్ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి 9:30 to 6:30, 9:30 AM to 6:30 PM. ఫీల్డ్ వర్క్ ఉంటుందండి. ఫీల్డ్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు సర్వీస్ టెక్నీషియన్స్ కాబట్టి ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్ అంటే యాక్చువల్ మేల్గా చూస్తున్నారు వాళ్ళు, మేల్స్ మాత్రమే ఎలిజిబుల్, మేల్స్ మాత్రమే ఉన్నది. బట్ ఫీమేల్ కూడా చేయాలి అనుకుంటే ఈ వర్క్ వాళ్ళు చేయగలను, బయటకు కూడా వెళ్ళగలను అలా అనుకుంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్. బట్ నేను మేల్ మాత్రమే చెప్పాను, ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేయడము అండ్ వెహికల్స్ 2-వీలర్ ఉండాలి కంపల్సరీ. ఇందుకోసమే నేను మేల్ మాత్రం ఎలిజిబుల్ అని పెట్టాను. అండ్ దీనికి ట్రైనింగ్ పీరియడ్ ఏమైనా ఉంటుందా అంటే ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది. లర్నింగ్ వైల్ ఎర్నింగ్ అనమాట. 1 month, ఫస్ట్ 1 month లర్నింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, మీ వర్క్ బట్టి ఇన్సెంటివ్స్ అనేది ఉంటుంది. దీనికి ఈ వర్క్కి సర్వీస్ టెక్నీషియన్కి మాత్రం పక్కా వెహికల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, ఎందుకంటే వెళ్ళాలి కాబట్టి, క్లయింట్స్ ప్లేసెస్కి వెళ్ళి వర్క్ అనేది చేయాలి, సర్వీస్ చేయాలి కాబట్టి వెహికల్ అనేది మ్యాండేటరీ. దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది. టార్గెట్స్ అలాంటివి ఏం ప్రెషర్ ఉండదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఈ రోల్కి ఎవరైతే సూటబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో అయితే పైన నెంబర్ ఇచ్చాను, శివరామ్, అతనే ఓనర్. అతనికి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.